హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది. మన్సూరాబాద్ చౌరస్తా నుంచి చిత్రసీమ కాలనీలోని హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ తీశారు రామ భక్తులు. శ్రీరామ నామస్మరణ చేస్తూ భక్తి పాటలకు డాన్సులు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తులు. చిత్రసీమ కాలనీలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ లో అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూశారు భక్తులు. సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఆంగ్లేయుల కంటే ముందు దురాక్రమంగా వచ్చినటువంటి ఈ దుర్మార్గులు అయోధ్య గుడిని కూలగొట్టి ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురి చేసి దేశంలో కరసేవకులను చాలా మందిని చంపి చాలా మంది ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక శుభదినం. ఈ దేశం మొత్తం కూడా హాలిడే ప్రకటించాల్సినటువంటి రోజు. అలాంటి రోజును ఈరోజు అందరం కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మంచి కార్యక్రమం చూస్తున్నాము. ఎంతో మంది చనిపోయినరు, ఇబ్బందులు పడ్డారు, చూడలేము అని చెప్పేసి కొంతమంది చనిపోయారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా ఈరోజు ఒక గొప్ప దినోత్సవం. ఈ దినం ఎంతో మంది పుణ్యం కట్టుకుంటే కానీ జరగనటువంటి విషయం. ఈరోజు రాముడు అంటేనే దేశం. ఈ దేశం మీద ఆధారపడ్డటువంటి రామునికి గుడి లేకపోవడం సిగ్గుచేట అయినటువంటి రోజు ఇన్ని రోజులు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ గుడి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కర్ఫ్యూ లేకుండా, ఎక్కడ అలకలు లేకుండా, ఎక్కడ అల్లర్లు లేకుండా ఈ గుడిని ప్రారంభిస్తున్నటువంటి ఆయన గొప్పతనానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ చేతులెత్తి జోడించి ఆయనకు నమస్కారాలు తెలియాలి. ఈరోజు దేశం మొత్తం కూడా